వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. స్టార్లు లేకుండా ఒక చిన్న సినిమా విజయం సాధించాలంటే కంటెంట్ చాలా కీలకం. దాంతో పాటు క్వాలిటీ కూడా ఉంటేనే ఆడియన్స్ ఆదరిస్తారు. ఆ విషయంలో మలయాళ పరిశ్రమ అందరికంటే ఒక అడుగు ముందున్న మాట వాస్తవం. కమర్షియల్ డైరెక్టర్లు టచ్ చేయడానికి భయపడే కాన్సెప్ట్స్ తీసుకొని వసూలు రాబట్టడం వాళ్ళ శైలి. అందుకే ఓటీటీలో వచ్చాక కూడా వీటికి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఆ కోవలో వచ్చిందే ఎకో. కేరళలో సంచలన విజయం సాధించిన ఈ థ్రిల్లర్ ఇటీవలే ఓటీటీలో తెలుగు డబ్బింగ్ తో పాటు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంత స్పెషల్ ఇందులో ఏముందో చూద్దాం. కర్ణాటక కేరళ సరిహద్దుల్లో కొండల మీద ఉండే ఎత్తైన అటవీ ప్రాంతం కట్టుకున్న కురియాచన్ అనే వ్యక్తి 100 అడుగుల పైన ఇల్లు కట్టుకొని కుక్కలను పెంచుతూ ఉంటాడు. ఇతనికి పలు చీకటి వ్యాపారాలతో సంబంధం ఉంటుంది. హఠాత్తుగా ఒక రోజు భార్యని వదిలేసి మాయమైపోతాడు. ఆమెకు తోడుగా కురియాచన్ కొడుకులు పీయూష్ అనే కుర్రాడిని ఉద్యోగంలో పెడతారు. కురియాచన్ని వెతుకుతూ పోలీసులు స్నేహితులు అక్కడికి వస్తారు. క్రూరమైన కుక్కలు కాపలాగా ఉండే ఆ చోట్లో అసలేం జరిగింది, ఎలాంటి క్రైమ్ చోటు చేసుకున్ననేది అసలు స్టోరీ. దర్శకుడు దిన్జిత్ అయతన్ గతంలో కిష్కింద కాండతో ప్రేక్షకులను మెప్పించాడు. అందులో కోతులను సబ్జెక్ట్ గా తీసుకుంటే ఈసారి కుక్కలను ఎంచుకున్నారు. నమ్మశక్యం కాని అద్భుతమైన లొకేషన్స్ లో ఎన్నో అద్భుతమైన ఒక విజువల్ ట్రీట్ లాగా సాగుతుంది. క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ హింస లేకుండా సస్పెన్స్ కూడా టెంపో మెయింటైన్ చేస్తూ ట్విస్ట్లను పెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే మాలీవుడ్ సినిమాలలో రెగ్యులర్ గా ఉండే స్లో స్క్రీన్ ప్లే ఎకోలో కూడా ఉంటుంది. దానికి సిద్ధపడితే తప్ప ఎంజాయ్ చేయలేం. లేదంటే కథనం నెమ్మదిగా సాగి బోర్ కొట్టేస్తుంది. కుక్కలను దట్టమైన అడవిలో పెంచడం అనేది చాలా షాకింగ్ ఐడియా. దాన్ని కన్విన్స్ గా చెబుతూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎంచుకున్న దిన్జిత్ అయతన్ పాటల జోలికి వెళ్లకుండా కేవలం కథను చెప్పడానికి కట్టుపడడం ఎకోలో ప్రత్యేకత. కురియాచన్ ఏమైపోయాడనే పాయింట్ చుట్టూ పాత్రలు నడిపించడం ద్వారా ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేసిన దిన్జిత్ అసలు ట్విస్ట్ ని పసిగట్టకుండా మేనేజ్ చేసిన విధానం ప్రీ క్లైమాక్స్ ముందు షాక్ ఇస్తుంది. యానిమల్లో బాబీ డానియల్ తమ్ముడిగా పేరు తెచ్చుకున్న సౌరభ్ సచ్దేవ్ ఇందులో కురియాచన్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పీయూష్ గా నటించిన సందీప్ ప్రదీప్ గుర్తుండిపోతాడు. కేవలం 6 ఆర్టిస్టులతో 2.5 గంటలు ఎకోని గ్రిప్పింగ్ గా నడిపించడమే దీని సక్సెస్ కు కారణం. టెక్నికల్ గా ఎకో చాలా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. ముఖ్యంగా బహుల్ రమేష్ ఛాయాగ్రహణం టాప్ మ్యాచ్ అని చెప్పాలి. రిస్కీ అనిపించే ఫ్రేమ్స్ ని కట్టిపడేసేలా చూపించాడు. ఒక్కసారి చూశాక మళ్ళీ వెళ్లాలనిపించేలా కెమెరాతో మ్యాజిక్ చేశారు. కాకపోతే క్లైమాక్స్ సరిగ్గా ఫినిష్ చేయకపోవడం కొంత అసంతృప్తి మిగులుస్తుంది. ఎంత నెమ్మదిగా వెళ్తున్నా ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేయకుండా మెప్పించడమే ఎకోలోని అసలు ప్రత్యేకత.